అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో వంటవాడి వైద్యం. ఇది రాసిన వారు రాంబాబు గారు. రామనాథ బాబు అనే భూస్వామి దగ్గర రంగయ్య అనే వంటవాడు ఉండేవాడు. రంగయ్య వంట పనుల్లో అందవేసిన చెయ్యి. అతడు అద్భుతమైన రుచులతో రామనాథ బాబుకు వంట చేసి పెట్టేవాడు. ఒకనాడు రంగయ్య యజమానితో తాను ఉద్యోగం మానుకొని పట్టణంలో ఉన్న తన కొడుకు దగ్గరకు వెళ్ళిపోతానని చెప్పాడు. ఆ తరువాత వారం తిరగకుండానే సుబ్బుశాస్త్రి అనే అతను రామనాథ బాబు దగ్గరకు వచ్చి, అయ్యా, తమకు వంటవాడి అవసరం ఉన్నట్టు తెలిసింది. నాకు వంట చేయడంతో పాటు వైద్యం కూడా తెలుసును అన్నాడు. వైద్యం తెలిసిన వంటవాడు దొరకడం అదృష్టం అనుకుంటూ రామనాథ బాబు, సరే రేపే వచ్చి పనిలో చేరు అన్నాడు. సుబ్బుశాస్త్రి వంటవాడుగా పని ప్రారంభించాడు. అతడి వంట రుచిగానే ఉన్నట్టు రామనాథ బాబుకు తోచింది. కానీ 2 రోజులు గడిచేసరికి ఆయనకు అజీర్తి రోగం పట్టుకున్నది. వంటవాడిని పిలిచి సంగతి చెప్పాడు. సుబ్బుశాస్త్రి 3 మందు పొట్లాలు యజమాని చేతిలో పెట్టి, భోజనానంతరం ఒక్కొక్క పొట్లం మందు వాడమని చెప్పి, అయ్యా, నేను తమ వద్ద వంటవాడుగా మాత్రమే కుదిరాను. వైద్యుడిగా నాకు వేరే కొంత ప్రతిఫలం ముట్ట చెప్పడం ధర్మం కదా అన్నాడు. రామనాథ్ బాబు చిన్నగా నవ్వి పొట్లం ఒకటికి రూపాయి చొప్పున 3 రూపాయలు సుబ్బశాస్త్రికి ఇచ్చాడు. ఆ 3 పొట్లాల మందు వాడగానే అజీర్తి రోగం మటుమాయమైంది. ఇది జరిగిన వారం రోజుల తరువాత రామనాథ బాబుకు విపరీతమైన తలనొప్పితో పాటు ఒళ్ళు తిరగడం ప్రారంభమైంది. సుబ్బశాస్త్రి 3 మందుల పొట్లాలిచ్చి యజమాని నుంచి 3 రూపాయలు పట్టుకుపోయాడు. ఈ మందు మంచి గుణం ఇచ్చింది. రామనాథ బాబు సుబ్బశాస్త్రిని బాగా మెచ్చుకొని, వంట పనులు చేస్తూనే నువ్వింత గొప్ప వైద్యుడివి ఎలా అయ్యావో అర్థం కావటం లేదు అన్నాడు. ఇలా సుబ్బశాస్త్రి వండినవి తింటున్న రామనాథ బాబు వారానికి 10 రోజులకి ఏదో జబ్బు చేయడం, సుబ్బశాస్త్రి డబ్బు తీసుకొని మందులిచ్చి వాటిని కుదర్చటం పరిపాటి అయ్యింది. ఒకనాడు ఏదో ఆలోచిస్తున్న రామనాథ బాబుకు హఠాత్తుగా వంటవాడి మీద అనుమానం కలిగింది. రంగయ్య వంటవాడుగా ఉండగా తనకి ఏనాడూ సుస్థి అంటూ చెయ్యలేదు. సుబ్బశాస్త్రి వంటవాడుగా వచ్చాకే ఈ అజీర్తులు, తలనొప్పులు ప్రారంభమైనాయి. ఆ మర్నాడు రామనాథ బాబు సుబ్బశాస్త్రి పనిలో నుంచి తీసివేశాడు. ఈ సంగతి తెలిసిన 3 వంటవాళ్లు ఉద్యోగం కోసం ఆయన దగ్గరకు వచ్చారు. రామనాథ బాబు ఆ 3 వంట చేయడంతో పాటు మీకేమైనా వైద్యం కూడా తెలుసునా అని అడిగాడు. వాళ్లలో 2 మాత్రం తమకు కొద్దిపాటి వైద్యం చేతనవుతుందన్నారు. 3వ వాడు తనకు వైద్యం తెలియదన్నాడు. రామనాథ బాబు వైద్యం తెలియదన్న వాడిని వంటవాడి ఉద్యోగం ఇచ్చాడు. వాడి వంట ఆయనకు నచ్చింది. అన్నిటికన్నా ముఖ్యం, ఈ వంటవాడు వచ్చాక ఆయనకు ఎలాంటి జబ్బు చేయలేదు. సుబ్బశాస్త్రి వంటను వ్యాపారంగా, వైద్యాన్ని వృత్తిగా చేసుకున్నాడు. ఈ అనుమానం నాకు మొదల్లోనే రావలసింది అనుకున్నాడు రామనాథ బాబు. ఇది కథ. తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.